హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పానీపూరి కోసం ముందుగా పూరీలు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ పూరీలను చేసుకోవటం కోసం ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదేనండి, ఉప్మా రవ్వని 1 కప్పు వరకు వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలండి. ఇది స్పూన్స్‌లో వచ్చేసరికి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుందండి. ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే చిటికెడంత వంట సోడాని కూడా వేసుకోవాలి. ఈ వంట సోడాని వేయటం వల్ల పూరీలనేవి బాగా పొంగుతాయండి. వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసేసి ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ మరుగుతున్న వాటర్ని కొంచెం కొంచెంగా ఈ పిండిలోకి వేసుకుంటూ స్పూన్తో కలిపేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ని వేసేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఈ విధంగా నొక్కుతూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. మధ్యలో ఏదైనా అవసరం ఉంటే వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసేసి పైన కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి దీనిపైన ఒక మూతని కానీ లేదంటే ఒక తడి క్లాత్‌తో కానీ కవర్ చేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా స్మూత్‌గా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు లూజ్‌గా అనిపిస్తే అందులోకి కొంచెం మైదా పిండిని వేసుకొని స్మూత్‌గా కలుపుకోండి. లేదు అంటే గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్‌ని వేసుకొని కలుపుకోండి. ఒక 30 నిమిషాల తర్వాత పిండిని మరొక 2 నిమిషాల పాటు ఇలా చేతితో ఈ విధంగా ఒత్తుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని 4 భాగాలుగా చేసుకోవాలండి. ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుంటూ మైదా పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో చపాతీల్లాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలా రౌండ్‌గా ఉండే ఏదన్నా గ్లాస్‌ని కానీ, చిన్న బౌల్‌ని కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి పూరీలను రెడీ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉండే పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయండండి. ఈ పిండిని మళ్ళీ మనం పూరీలను చేసుకోవటానికి వాడుకోవచ్చండి. పూరీలైతే ఈ పాటి మందం ఉంటే సరిపోతుందండి. మరీ మందంగా చేసినట్లయితే ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేటప్పుడు పూరీలనేవి సరిగ్గా పొంగవండి. ఇదే విధంగా మీకు ఎన్నైతే పూరీలు కావాలో అన్నిటిని ఇదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని పెట్టేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. పూరీని వేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా ఆయిల్‌ని ఈ విధంగా అనటం వల్ల పూరి అనేది ఈవెన్‌గా బాగా పొంగుతుందండి. ఒక పూరి ఈ విధంగా పొంగి పైకి వచ్చిన తర్వాత మరొక పూరీని వేసుకుంటూ అటు ఇటు గరిటెతో ఈ విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. పూరీలని ఆయిల్‌లోకి వేసి ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పూరీలనేవి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి. అదే మీరు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి పూరీలను వేయించుకున్నట్లయితే పైన కలర్ వస్తుంది కానీ
లోపల వరకు వేగదండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పూరీలని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదే విధంగా మీకు ఎన్ని పూరీలైతే కావాలో అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పానీపూరికి మెయిన్‌గా పూరీలైతే ఎలా చేయాలో చూసాం కదా! ఇప్పుడు పూరీలోకి కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగానే ఒక కప్పు వరకు పచ్చి బఠానీని తీసుకొని ఓవర్ నైట్ ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇవి బయట మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయండి. ఎండు బఠానీ అని అంటారు. లేదంటే వైట్ పీస్ అంటారండి. దీన్ని ఇలా రాత్రంతా నానబెట్టుకోవటం వల్ల ఇవి తొందరగా మెత్తగా ఉడుకుతాయండి. పప్పుని నేను నానబెట్టుకునే ముందే 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నానండి. మరికొద్దిగా వాటర్‌ని వేసుకొని నానబెట్టుకున్నాను. అందుకనే ఆ వాటర్‌తో సహా ఈ పప్పును మొత్తాన్ని వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని, కొద్దిగా పసుపును కూడా వేసేసేసి కుక్కర్ మూతను పెట్టేసేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూతను తీసి చూస్తే పప్పయితే బాగా ఉడికిపోయిందండి. పప్పుని చేతితో పట్టుకొని నలిపి చూస్తే పప్పు ఉడికిందో లేదో తెలుస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటే పప్పుని వాటర్‌ని సెపరేట్ చేసేసుకోండండి. పప్పులో వాటర్ అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ, స్మాషర్‌తో కానీ కొంచెం పలుకుగానే స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని, అలాగే పుదీనాను కూడా వేసుకోవాలండి. ఇందులోకి అరబద్ద నిమ్మ చెక్కని జ్యూస్ మొత్తాన్ని కూడా ఇందులోకి పిండేసేయాలండి. అలాగే హాఫ్ టీ స్పూన్ అంత కారాన్ని, కొద్దిగా సాల్ట్‌ని వేసుకోవాలండి. మనం ఈ పప్పుని ఉడికించేటప్పుడు కూడా సాల్ట్‌ని వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా స్పూన్‌తో ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పూరీలోకి స్టఫింగ్ కోసం కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండీ! దీన్ని కూడా పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం పానీని ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి పలుచటి చింతపండు రసాన్ని వేసుకోవాలండి. నేనిక్కడ ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్‌ని వేసుకొని నానబెట్టుకున్నానండి. అందులో రసాన్ని మొత్తాన్ని కూడా తీసేసేసి మరికొద్దిగా వాటర్‌ని వేసుకొని ఇలా పలుచటి చింతపండు రసాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని, జీలకర్ర, ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండండి. అలాగే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని, అలాగే పుదీనాను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఒక గుప్పెడు వరకు ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలి. పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ 2 లేదా 2.5 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవచ్చండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండీ కర్రీని, అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడంతా కూడా కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. పానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మీరు పుదీనాని, కొత్తిమీరని ఇలాగా డైరెక్ట్‌గా వేసుకోవటం ఇష్టం లేకపోతే దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసేసి అందులోకి ఒక చిన్న అల్లం ముక్కని, అలాగే పచ్చిమిరపకాయని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్‌ని మొత్తాన్ని కూడా ఇందులో కలుపుకోవచ్చండి. ఇలా 2 విధాలుగా చేసుకోవచ్చు.
పూరీలైతే ఎంత క్రంచీగా వచ్చాయో చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ! ఒక్కొక్క పూరీని ఈ విధంగా తీసుకొని మధ్యకి కొద్దిగా హోల్ చేసి ఈ కర్రీని అలాగే పానీని కొద్దిగా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ పానీపూరి టేస్ట్ అయితే స్ట్రీట్‌లో బండి మీద అమ్ముతారు కదా! ఆ పానీపూరి టేస్టే ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఎలా చేస్తారు? ఏ వాటర్ వాడతారు? అని కొంచెం భయంగా ఉంటుంది కదండీ! ఇలా మీరే పానీపూరిని ఇంట్లో ట్రై చేయండండి. మీరు, మీ ఫ్యామిలీ హ్యాపీగా తినేయొచ్చు. ఈ పానీపూరిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండండి. అలానే ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలానే ఈ పానీపూరి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి.